నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. మద్యం అక్రమ కేసులో సిట్ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లపై ఏసీబీ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సుమారు 20కి పైగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది న్యాయస్థానం. 3 రోజుల్లోగా అభ్యంతరాలు నివృత్తి చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు సిట్ 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. జూన్ 19న ప్రైమరీ, ఆగస్టు 11న 2 అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఏపీ మద్యం బార్ షాపుల్లో సిండికేట్ కుట్ర జరుగుతుంది. 840 బార్లలో 72 బార్లకే అప్లికేషన్లు వచ్చాయి. 45 బార్లకు మాత్రమే లాటరీకి అవసరమైన దరఖాస్తులు వచ్చాయి. ఏపీలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ పెద్ద స్కెచ్ వేసింది. దరఖాస్తులు వేయకుండా చక్రం తిప్పింది. కమిషన్ భారీగా పెంచుకుని బార్లను దక్కించుకునేందుకు ప్లాన్ చేశారు కూటమి నేతలు. రేపటితో బార్ల దరఖాస్తులకు గడువు ముగియనుంది. 10% బార్లకు కూడా దరఖాస్తులు దాఖలు కాలేదు. బార్లు తెరిచి చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. బంకుల్లో కూడా మద్యం ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు హక్కుగా రావాల్సిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని బాబు ఇవ్వడం లేదన్నారు. నువ్వు మద్యాన్ని ఏరులై పాలిస్తే ఆ మద్యాన్ని కుదించాడు, ఆ మద్యాన్ని మినిమైజ్ చేశాడు, ఆ మద్యాన్ని అనుకోంగులను కొనుక్కోవడానికి అవకాశం లేకుండా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలని ఉక్కుపాదంతో తొక్కి పడేశావు. వాళ్ళు మళ్ళీ కోలుకోలేకుండా చేస్తున్నావు. సరే, నువ్వు పథకాలు ఇవ్వలేకపోతే పోయావు, కాయా కష్టం చేసుకుని డబ్బులు తెచ్చుకుంటే ఆ డబ్బుల్ని ఆ భర్తలు తీసుకెళ్లి గంగపాలు చేసే కార్యక్రమం చేస్తున్నావు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నావు. జీవిత ఖైదీ శ్రీకాంత్ కు మెమో ఇచ్చే ఆలోచనలో జైలు అధికారులు ఉన్నట్లు సమాచారం. నెల్లూరు జైలు నుంచి శ్రీకాంత్ ని విశాఖ జైలుకు తరలించారు సూపరింటెండెంట్. ప్రియురాలతో రాసలీలపై శ్రీకాంత్ ను వివరణ అడిగారు. శ్రీకాంత్ ఇచ్చిన లిఖితపూర్వక వివరణను నెల్లూరుకు పంపారు విశాఖ జైలు అధికారులు. నెల్లూరు జైలు ఎస్పీ సూచనల మేరకు శ్రీకాంత్ కు పనిష్మెంట్ కింద ములాఖత్లు రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు అరుణపై కోవూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను అని అరుణ తమ దగ్గర డబ్బులు తీసుకుందని గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోవూరులోని నాగులకట్ట ప్రాంతానికి చెందిన 21 మంది గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను అని ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 చొప్పున 2,10,000 వసూలు చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు అడిగితే బెదిరించిందని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. బాబు, పట్రా, యేసుదాసు, నిమ్మల, శేషమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో అరుణపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీపై దాడి చేసిన పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఈగిల్ టీం, గచ్చిబౌలి పోలీసులు జాయింట్ ఆపరేషన్లో 7గురిని అరెస్ట్ చేశారు. 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఎండిఎంఏ, 8 గ్రాముల డ్రగ్ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో యుఎస్ నుంచి వచ్చిన నీలిమతో పాటు తేజ, విక్రమ్, చందన్, పురుషోత్తం రెడ్డి, భార్గవ్, రాహుల్ ఉన్నారు. బెంగళూరుకి చెందిన చందన్, తేజ ఇద్దరు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు పోలీసులు. 2023లో గోవాలో నిర్వహించిన రేవ్ పార్టీలో రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ కూడా హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుతో మణిదీప్కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. Along with 20 grams of cocaine, 8 grams of ecstasy pills, 3 grams of MDMA సీజ్ చేయడం జరిగింది. ఈ 6గురు కూడా రెగ్యులర్ గా కన్స్యూమర్సే ఉన్నారు. గోవా అలాగే రాజమండ్రి ఇలాంటి ప్లేసెస్ లో వెళ్ళి అక్కడ ప్రొక్యూర్ చేసుకొని చాలా సార్లు ఈ రేవ్ పార్టీస్ ఫ్రెండ్స్ కి ఇవ్వడం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా కూడా మందీప్ అనే నేటివ్ ఆఫ్ రాజమండ్రి అతనితో కలిసి గోవాలో కూడా ఇలాంటి ఒక రేవ్ పార్టీ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఓయూలో నిరసన తెలిపిన విద్యార్థులను అరెస్ట్ చేశారు అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రేవంత్ ఓయూకి వెళ్లాలి అని సవాల్ విసిరారు. తాను మళ్లీ ఓయూకి వస్తాను అని, ఆ రోజు ఒక్క పోలీస్ కూడా పెట్టొద్దు అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆర్ట్స్ కాలేజీ దగ్గరే సెక్యూరిటీ లేకుండా మీటింగ్ పెడతాను అన్నారు రేవంత్. 2 లక్షల ఉద్యోగాలను మోసం చేస్తేవి, ఏది ఏవైతివి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు వాళ్ళని పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండ్రు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చిండు. అలా వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యర మయ్యర అందుకున్నారు.
సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి అప్పుడు. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుంటారు. ఏమైనా అంచనా వేసుకోండి, ఏమేం కావాలనో నాకు చెప్పండి, మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే. డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఆనాడు ఉన్నాయన గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా. నేను రావద్దా? ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. స్టేట్ కమిటీలో ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. పార్టీలో తమను వాడుకోవాలని అధ్యక్షుడు రామచంద్రరావును ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. నిజామాబాద్ అంటేనే బీజేపీ బలంగా ఉన్న ప్రాంతం అన్నారు. జాయినింగ్స్ పెంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. మొన్న అమిత్ షా ప్రోగ్రాం కేవలం నిజామాబాద్ కార్యకర్తలు, ఈ పార్లమెంట్ కార్యకర్తలే ఒంటి చేత్తో సక్సెస్ చేశారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఈక్వల్ గా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లొచ్చాయన్నారు. 2 ఎమ్మెల్యే సీట్లు గెలిచామన్నారు ధర్మపురి అరవింద్. భారతీయ జనతా పార్టీని పెంచే బాధ్యత మీది, రాష్ట్ర భారతీయ జనతా పార్టీలోకి కొత్త రక్తం తీసుకొచ్చే బాధ్యత మీది, మీరు జాయినింగ్లు పెంచే బాధ్యత మీది. ఎట్లున్నదంటే, నేను మోదీ భక్తుణ్ణి, నేను పొగురుగానే ఉంటా. నేను నా 7 నియోజకవర్గాలలో 450% దాటించిన ఓటు నేను పొగురుతోటే ఉంటా. నేను కాషాయం పూసుకొని తిరుగుతున్నా కాబట్టి పొగురుతోటే ఉంటా. నేను ఎవడైతే పార్టీని ఎదగకుండా ఆపుతున్నాడు చూడు, వాడంటే నాకు పడది. కేంద్రంలో బడా మోదీ ఉంటే రాష్ట్రంలో చోటా మోదీ ఉన్నారు అని సెటైర్ వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అంటే రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని హామీ ఇచ్చి తప్పారు అన్నారు. విమర్శలు చేస్తే ఒక ఆయన ఈడీని పంపిస్తే మరొకరు ఏసీబీని పంపిస్తారు అన్నారు. మోదీ, రేవంత్ రెడ్డి ఒక్కటయ్యారు అని, రాహుల్ గాంధీ మాత్రం ఆటలో అరటిపండులా మారారు అన్నారు కేటీఆర్. ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచం లాగా నిలబడ్డదే ఈ బీజేపీ ఎంపీలు, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ. అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు బావమరిదికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు వర్కులు ఇస్తారు, ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి 1300 కోట్ల వరకు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. పైన బడా మోడీ, ఇక్కడ చోటా మోడీ. ఇద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి. పైన ఆయన అంటాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇక్కడ ఉన్న ఆయన ఏం చెప్పిండు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. పెద్దోడు పెద్దగా చెప్పాలి, చిన్నోడు చిన్నగా చెప్పాలి కాబట్టి ఆయన ఇయ్యలే, ఈయన ఇయ్యలే. పైన ఆయన ఏం చెప్పిండు పెద్ద మనిషి 15 లక్షలు ఇస్తా అన్నాడు, ఈయన 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. అవి రావు ఇవి రావు. ఇద్దరు కూడా విమర్శ చేస్తే ఊకోరు. ఆయన ఈడీ పంపుతాడు, ఈయన ఏసీబీ పంపుతాడు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దొంగ ఓట్లతో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ చోరీ చేసి విజయం సాధించారని మహేష్ గౌడ్ ఆరోపిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దానికి కౌంటర్ ఇచ్చారు. జరిగింది ఓట్ చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అన్నారు ఆయన. ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనో గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే, మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్ ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి? మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు కదా, దానికి మీ దగ్గర జవాబు ఏంది? ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. మేము అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మా అరవింద్ అని అంటుండే, అట్లా అనకన్నా అసలు రాహుల్ గాంధీకి బ్రెయిన్ ఉంటే కదా అన్నాడు. మొత్తం ఉండకపోవచ్చు, కొంత గొప్ప ఉంటుంది. ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల ఒక సమస్యను తీర్చలేక వారు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ ఒక రిజర్వేషన్ల గురించి
42లో మన 10% ముస్లింలకు ఇస్తున్నారు, అంటే 32 మాత్రం మీరు ఇస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి 46% రిజర్వేషన్లు కేవలం బీసీలకే, అసలైన బీసీలకే ఇస్తుందని చెప్పేసి కూడా ఈరోజు సభాముఖంగా తెలిసిన మిత్రులారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములను టూరిజం శాఖకు కేటాయించడాన్ని తప్పుపట్టారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఉత్తరం వైపు ఉన్న పవిత్రమైన స్థలాన్ని తీసుకుని దక్షిణం వైపు స్థలం ఇస్తాము అని టీటీడీ చేసిన ప్రకటనపై ఫైర్ అయ్యారు. అంటే దక్షిణం వైపు ఉన్న టీటీడీ స్థలం పవిత్రమైనది కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలంలో ఒబెరాయ్ హోటల్ పెట్టి మాంసం తినేలా చంద్రబాబు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు భూమన. ఉత్తరం వైపున ఉన్నటువంటి ఆ స్థలంలో 50 ఎకరాలకు పైగా టూరిజం శాఖకు చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. అరబిందో హై హాస్పిటల్ పక్కన, క్యాన్సర్ హాస్పిటల్ కు ఈ పక్కన మీరు టూరిజం శాఖకు కేటాయించిన ఆ 20 ఎకరాల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాల్సిందిగా మళ్లీ డిమాండ్ చేస్తున్నాం. సమస్యల సాధన కోసం సర్కార్పై పోరాటం ప్రారంభించింది ఏపీ విద్యుత్ జేఏసీ. డిమాండ్ల సాధన కోసం వచ్చే నెల 15 నుంచి నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో నిరసన చేపడతామని ట్రాన్స్కో, జెన్కోకు నోటీసులు ఇచ్చింది విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా సమస్యలు మాత్రం పరిష్కరించలేదన్నారు. ఎనర్జీ సెక్రటరీ అమలు చేస్తామన్న హామీలపై ఆందోళన చేస్తున్నట్టు ప్రకటించారు జేఏసీ చైర్మన్ కృష్ణయ్య. దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నటువంటి సమస్యల మీద దపదపాలుగా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినను సమస్యలు పరిష్కారం కాలేదు. మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరును మేము ఖండించక తప్పడం లేదు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో దశల వారీ ఆందోళన కార్యక్రమానికి విద్యుత్ సంస్థల మేనేజ్మెంట్లకు నోటీసు ఇవ్వడం జరిగింది. అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తుంది. అన్ని వర్గాల వారిని కాల్చుకు తింటుంది. కనీసం దివ్యాంగుల పట్ల కూడా కనికరం చూపించడం లేదు. పెన్షన్ల విషయంలో ఇప్పటికే వృద్ధుల ఉసురు పోసుకుంది. తాజాగా దివ్యాంగుల పెన్షన్లు కూడా లక్షల సంఖ్యలో రద్దు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. దివ్యాంగుల పెన్షన్లు నిలిపివేసిన కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు అగస్టిన్. పెన్షన్లు పెంచినట్లు గొప్పలు చెప్పుకొని జిల్లా వ్యాప్తంగా 2000 మందికి పైగా దివ్యాంగులకు నిలిపివేసింది అన్నారు. గతంలో పూర్తి వైకల్యం ఉందని సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లు ఇప్పుడు 40% కంటే తక్కువగా ఉందని ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించారు. నిలిపివేసిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలి అని గ్రీవెన్స్ డేలో వినతి పత్రం సమర్పించారు దివ్యాంగులు. ఏపీ వ్యాప్తంగా తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు దుర్గారెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఏపీ వ్యాప్తంగా లక్షల మంది పెన్షన్లను తొలగించి కూటమి ప్రభుత్వం దివ్యాంగుల ఉసురు పోసుకుంటోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు దుర్గారెడ్డి మండిపడ్డారు. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి. దేశ చరిత్రలో ఏనాడు ఈ స్థాయిలో పెన్షన్ల తొలగింపు జరగలేదు అన్నారు. లక్షల కోట్ల అప్పులు చేస్తున్న కూటమి సర్కార్ దివ్యాంగులకు పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు అన్నారు. పెన్షన్ల కోసం జరుగుతున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు లేలా అప్పిరెడ్డి. ఇంత పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కోత విధిస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పుడైనా విన్నామా? ప్రభుత్వానికి మానవత్వం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున మీరు పెన్షన్లకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయబడినటువంటి వారిలో అనేక మంది బలవన్ మరణాలకి పాల్పడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు మరణించినా కూడా ఆ మరణం ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా మేము భావిస్తా ఉన్నాం. 1,95,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. వాటిని ఎవరి కోసం వాడుతా ఉన్నారు? దేనికోసం ఉపయోగిస్తున్నారు?
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. కోర్టు మొట్టికాయలు వేస్తున్న కాకీల తీరు మారడం లేదు. పోలీసులు కూటమి నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. చాటపర్రు దళిత సర్పంచ్ రఘు అరెస్టు సమయంలో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు అంటూ మరో అక్రమ కేసు పెట్టారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పీసీ చిన్నం ఫిర్యాదు మేరకు 12 మందిపై కేసు నమోదు చేశారు. రఘు తల్లి, భార్య మీద కూడా అక్రమ కేసు పెట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు భద్రత కరువైంది అన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పాలకులే కీచకులుగా మారారు అని మండిపడ్డారు. మహిళలను వేధింపులకు గురి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. పోలీసుల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని సీఎం చంద్రబాబును నిలదీశారు. కీచకులైతున్నారు, పాలకులే కీచకులు. సమాజంలో ఎవరో పనికిమాలినటో అసాంఘికమైన కార్యకలాపాలు చేసేవాళ్ళు, దుర్వ్యసనాలకు బానిసలై ఉండి వాళ్ళు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినారంటే అది ఒక రకం. ఈ రాష్ట్రాన్ని పాలించే పాలకులే, ఎమ్మెల్యేలే, మంత్రులే వాళ్ళ ఇష్టానుసారం మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి ప్రవర్తనను పూర్తి స్థాయిలో ప్రవర్తిస్తున్నారు. పులివెందులలో వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేశాడని ఆదిశేషు అనే సోషల్ మీడియా యాక్టివిస్టుపై టీడీపీ గూండాలు దాడి చేశారు. మొన్నటి జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారం చేశాడని టీడీపీ ముక్కల దాడి చేసి కారు ధ్వంసం చేశారు. టీడీపీకి చెందిన తుమ్మలపల్లి విశ్వనాథ్ రెడ్డి అనుచరులు తనపై దాడి చేశారని యూట్యూబర్ ఆదిశేషు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాల దాడిలో ఆదిశేషుకు కూడా గాయాలయ్యాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ కర్నూలులో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు లోనికి రాకుండా పోలీసులు ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు విద్యార్థులు. ఈ క్రమంలో గేట్ ఎక్కిన విద్యార్థి సంఘాల నేతలను కర్నూలు 3 టౌన్ సిఐ శేషయ్య లాఠీలతో కొట్టారు. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకుడిని చేతికి కూడా గాయం కావడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో తీవ్ర యూరియా కొరత ఏర్పడింది. యూరియా కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొల్లప్రోలు విశాల సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద రైతులు ధర్నాకు దిగారు. గత 15 రోజులుగా యూరియా ఎరువుల కోసం సొసైటీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామని రైతులు వాపోతున్నారు. ధర్నా చేస్తున్న రైతులతో వైఎస్ఆర్సీపీ నాయకురాలు వంగాగీత మాట్లాడారు. అధికారులతో మాట్లాడి యూరియా ఎరువులు సరఫరా అయ్యేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. యూరియా ఎరువులను రైతు అవసరం మేరకు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు వంగాగీత. బోడుపల్లో దారుణ హత్యకు గురైన స్వాతి అంత్యక్రియలపై పంచాయతీ కొలిక్కి వచ్చింది. గాంధీ ఆసుపత్రిలో అనాథగా ఉన్న స్వాతి డెడ్ బాడీని స్వగ్రామానికి తీసుకెళ్తున్నారు ఆమె తల్లిదండ్రులు. కామారెడ్డిగూడ నుంచి గాంధీ ఆసుపత్రికి బయలుదేరారు. అంతకు ముందు కట్టుకున్నవాడు నరికేశాడు, అత్తారింటి వాళ్లే అంత్యక్రియలు చేయాలి అని పుట్టింటి వారు డిమాండ్ చేశారు. దీంతో కామారెడ్డిగూడలో స్వాతి తల్లిదండ్రులకు గ్రామస్తులు నచ్చజెప్పడంతో స్వాతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి తీసుకెళ్లారు. రాత్రికి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద మృతితో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజమండ్రి నుంచి మృతదేహాన్ని అశ్వారావుపేటకు తీసుకురాగానే అంబులెన్స్ వద్ద మృతురాలు బంధువులు ఆమె భర్త నరేష్ పై దాడి చేశారు. ప్రసన్న బంధువులు పోలీస్ స్టేషన్ పరిసరాలు దిగ్బంధం చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. A2గా ఉన్న నిందితుడు పోలీసు వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ ఉండటంతో కోపోద్రిక్తులయ్యారు లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు. జాతీయ వార్తలు చూద్దాం. కర్ణాటకలో ప్రియురాల్ని అత్యంత దారుణంగా చంపాడు ప్రియుడు. నోట్లో జిలిటన్ స్టిక్ పేల్చి హత్య చేశాడు. కర్ణాటకలోని హొనసూర్ తాలూకాలోని గెరసనహళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల రక్షితకు కేరళకు చెందిన వ్యక్తితో వివాహమైంది. రక్షితతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బిలికేరి గ్రామానికి చెందిన సిద్ధరాజు ఆమెను లాడ్జ్కి తీసుకెళ్లాడు. ఆమె నోట్లో జిలిటన్ స్టిక్ పెట్టి హత్య చేశాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ పేలడం వల్లే చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. పేలిన మొబైల్ ఫోన్ శిథిలాలను కిటికీ నుంచి బయటకు విసిరేసినట్టు హోటల్
జైలు సిబ్బందికి చెప్పాడు. కానీ పోలీస్ దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడడంతో నిందితుడు సిద్ధరాజును అరెస్ట్ చేశారు పోలీసులు. గ్రేటర్ నోయిడా వరకట్న వేధింపుల హత్య కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రీల్స్ చేయడం, బ్యూటీ పార్లర్ తిరిగి తెరిచే విషయంలో నిక్కీకి ఆమె భర్త విపిన్ మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తాజాగా వెల్లడైంది. నిక్కీ ఆమె సోదరి కాంచన్ గతంలో బ్యూటీ పార్లర్ నడిపేవారు అని, కొన్ని రోజుల క్రితం దాన్ని మూసివేశారు అని పోలీసులు తెలిపారు. తమ బ్యూటీ పార్లర్ను తిరిగి ప్రారంభించాలి అని నిక్కీ, కాంచన్ ప్లాన్ చేస్తుండగా దాన్ని విపిన్, అతని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. బ్యూటీ పార్లర్ నడపడం, రీల్స్ చేయడం వంటివి తమ కుటుంబ సభ్యులు ఇష్టపడరు అని స్పష్టం చేయడంతో ఇద్దరి మధ్య వాదన చోటు చేసుకుంది అన్నారు. అనంతరం నిక్కీపై తీవ్రంగా దాడి చేసి ఆమె ఒంటికి నిప్పంటించినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాని మోదీ డిగ్రీ వివాదం అంశానికి సంబంధించి తనిఖీకి అనుమతిస్తూ కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ప్రధాని మోదీ విద్యకు సంబంధించిన రికార్డులను బహిరంగపరచాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. యూనివర్సిటీ విద్యార్థుల రికార్డులు ఆర్టీఐ చట్టం కింద బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ట్రంప్ టారిఫ్ల వేళ కేంద్రం రేపు కీలక భేటీ నిర్వహించనుంది. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వాణిజ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఇండస్ట్రీ వర్గాలు పాల్గొంటున్నాయి. యుఎస్ టారిఫ్ల వల్ల భారత ఎగుమతులపై పడే ప్రభావం గురించి చర్చించనున్నాయి. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం ప్రజాస్వామ్యానికి మర్యాద కాదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే ప్రధానమంత్రి అయినా సరే పదవి వదులుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు అమిత్ షా. ప్రధాని పదవికి ఈ నిబంధన వర్తించేలా స్వయంగా నరేంద్ర మోదీనే దీన్ని సవరణలో చేర్చారని తెలిపారు. ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకొస్తే అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుందన్న అమిత్ షా, పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. జైలు నుంచి పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపిన మినిస్టర్కు ఎన్నేళ్లు శిక్ష పడాలో చెప్పాలి అంటూ ఎదురు దాడి చేశారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నేతలను తమ పార్టీలో చేర్చుకుని కేసులు కొట్టేయించి మంత్రి, డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన వ్యక్తి రాజీనామా చేయవలసిన అవసరం లేదా అని నిలదీశారు. ఈడీ అధికారులు దాడులకొస్తే ఎమ్మెల్యే గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా నివాసం సహా ఆయనకు సంబంధించిన పలు ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించింది ఈడీ. అయితే సోదాల గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే తమ ఇంటి గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇంటి బయట కాపలా ఉన్న భద్రతా సిబ్బంది కృష్ణ సాహాని గుర్తించి కస్టడీకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను విజయవంతంగా వెళ్లొచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. అంతరిక్ష యాత్రకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. శుభాంశు శుక్లా కుటుంబానికి ఆత్మీయ స్వాగతం పలికిన యూపీ సీఎం యోగి స్పేస్ టూర్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న శుక్లాను అభినందించారు. అమెరికా నుంచి ఇటీవల భారత్ తిరిగొచ్చిన శుభాంశు శుక్లా తాజాగా సొంతూరు లక్నో వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, చండీగఢ్ పరిసర ప్రాంతాలను వానలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షానికి చండీగఢ్లోని జయంతిదేవి నది ఉప్పొంగింది. అటుగా వెళ్తున్న జీప్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. అందరూ చూస్తుండగానే జీప్ నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాహనంలోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినట్టు అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజస్థాన్లో భారీ వరదలు పోటెత్తాయి. సుర్వాల్ జలాశయం పొంగి పొర్లడంతో సవాయ్ మాధోపూర్ గ్రామంలో 2 కిలోమీటర్ల మేర గొయ్యి ఏర్పడి జలపాతాన్ని తలపిస్తోంది. 2 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతున గొయ్యి ఏర్పడడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ఉధృతికి 2 ఇళ్లు, పలు దుకాణాలు, 2 దేవాలయాలు కూలినట్లు అధికారులు తెలిపారు.
అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా సహా పాశ్చాత్య దేశాలన్నీ వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్న తరుణంలో గుడ్ న్యూస్ చెప్పింది రష్యా. భారతీయులకు ఊతమిచ్చేలా వీసా నిబంధనలను మార్చింది. దీంతో రష్యాలోని చాలా కంపెనీల్లో భారతీయులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రష్యాలోని ప్రముఖ సంస్థల్లో ఎలక్ట్రానిక్స్, మెషినరీ విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. భారతీయుల్లో ఉన్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది రష్యా. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనుందనే అంచనాలతో ఐటీ స్టాక్స్ లో భారీ కొనుగోళ్లు జరిగాయి. దీంతో 329 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 81,635 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 24,967 వద్ద ముగిసింది. బంగారం ధర కాస్త ఊరటనిచ్చింది. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 110 రూపాయలు తగ్గి 1,1510 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి 100 రూపాయలు తగ్గింది. 93,050 రూపాయల వద్ద కొనసాగుతోంది. కిలో వెండి 1000 రూపాయలు పెరిగి 1,31,000 పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆన్లైన్ గేమింగ్ చట్టం నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన డ్రీమ్11తో ఒప్పందం రద్దు చేసుకుంది. భవిష్యత్తులోని ఇలాంటి సంస్థలతో సంబంధాలు కొనసాగించబోము అని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే టెండర్లు ప్రారంభిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జపనీస్ కార్ల దిగ్గజం టయోటా రేస్లో ముందున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్ స్క్వాడ్లో ఉన్న సంజు శాంసన్ శతక గర్జన చేశాడు. మెగా టోర్నీకి ముందు సెంచరీతో చెలరేగాడు. కేరళ క్రికెట్ లీగ్ మ్యాచ్లో వీర కొట్టుడు కొట్టిన సంజు శాంసన్ కేవలం 42 బంతుల్లో 100కు చేరువయ్యాడు. ప్రత్యర్థి బౌలర్లకు 3 చెరువుల నీళ్లు తాగించిన ఈ బ్యాటర్ 51 బంతుల్లో 14 4లు 7 6లతో విజృంభించాడు.